ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు, కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పసల బాల నిఖిల్ను దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యాలు ప్రసాదించమని, తుక్కుగూడ శ్రీనగర్లో ఉన్న ల్యాండ్ మంచి రేటుకు అమ్ముడుపోయే కృపను దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. పసల బాల నిఖిల్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, రాబోయే కాలమంతా ఆ దేవాది దేవుడు నిన్ను గొప్పగా దీవించి బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మంచి ఆయుధారోగ్యాలు దీర్ఘాయుషుతో మంచి విశ్వాసముతో దేవుడు మిమ్మందరినీ కూడా దీవించాలని ఈనాటి ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. ప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. ఆరాధన పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. ప్రేమను నేర్పిన ప్రేమామయుడా నీకే ఆరాధన ప్రభువా. శాంతిని వసగిన ఈ లోకానికి వచ్చిన యేసయ్య మీకే ఆరాధన అని ఆ గొప్ప దేవుని, ఆ ప్రేమమూర్తిని, ఆ శాంతిమూర్తిని మనసారా ఆరాధించి వేడుకుందాం.
ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువా ఆరాధన. నీతి నేర్పిన నీతిమంతుడా ఆరాధన, దయను చూపిన దయామయుడా ఆరాధన అంటూ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు కావలసినటువంటి అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. నీతి నేర్పిన నీతిమంతుడ ఆరాధన, నీతి నేర్పిన నీతిమంతుడ ఆరాధన. దయను చూపిన దయామయుడ ఆరాధన, దయను చూపిన దయామయుడ ఆరాధన. ఆరాధన, ఆరాధన, ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధన అని స్తోత్రమయ్యా. దివ్య సప్రసాదములో ఉన్న గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ దేవుని యొక్క ఆశీర్వాదము, ఆ దేవుని యొక్క వరాలను మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద కుమ్మరింపమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన. జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన. శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధన, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. అందుకు చప్పుడు కొడుతూ పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ
పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా స్తోత్రమయ్యా. మమ్ము దీవించడానికి, మమ్ము కాపాడడానికి, మాలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగించడానికి మా మధ్యలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. మా కుటుంబంలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా అని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 ప్రాణమొసగిన త్యాగమూర్తి ఆరాధనా. కరుణ చూప కరుణామయుడా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతుంది. కథోలిక చరిత్రలో ఈ పండుగ ఎంతో ఉన్నతమైన విధముగా తల్లి తిరుసభ కొనియాడుతూ ఉంది. కారణం ఏమిటంటే, కథోలిక చరిత్రలో రెండు ప్రధానమైనటువంటి ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దివ్య పూజా బలి అయితే, రెండవది దివ్య సప్రసాద ఆరాధన. ఈ రెండు ఆరాధనల ద్వారా ప్రతి భక్తుడు విశ్వాసి దేవునికి దగ్గర అవుతూ ఉన్నాడు, దేవునిలో మమేకం అవుతూ ఉన్నాడు. దేవుని యొక్క పాదాల చెంత కూర్చుని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరినీ క్రీస్తు శరీర రక్తాల మహోత్సవ పండుగకు ఆహ్వానిస్తూ మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ యొక్క ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. లూకా శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 17 వచనం వరకు. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిమ్మట మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనందరికీ జీవాహారముగా ప్రసాదించి, ఎల్లప్పుడూ ఈ జీవాహారాన్ని మీరు స్వీకరించి నా బిడ్డలుగా, నా సాక్షులుగా జీవించండి అని ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆత్మీయ ఆహారము క్రీస్తు శరీర రక్తములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు అంతగానే అవసరమని, క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరించినటువంటి ప్రతి బిడ్డ తన ఆత్మీయ భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు, ఆత్మీయ ఎదుగుదలలో పాలు పంచుకుంటూ ఉన్నాడు, ఆత్మీయ సంతృప్తిని పొందుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ఈ క్రీస్తు ప్రభు శరీర రక్తాల పండుగను ఘనంగా కొనియాడాలి అని, అది మన ఆరాధనకు మూలాధారమని, మన విశ్వాసానికి మూలాధారమని, తప్పకుండా ఈ యొక్క పండుగలో అందరూ కూడా పాలు పంచుకొని ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను విశ్వాసముతో స్వీకరించి ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ దీవెనలను, ఆత్మీయ అభిషేకాన్ని పొందమని తల్లి తిరుసభ మనందరినీ కూడా ఎంతగానో ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కొన్ని రోజుల్లో మరణిస్తాడు అని తెలుసుకున్న తరువాత శిష్యులందరినీ కూడా పిలిచి కడరాత్రి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ భోజన సమయంలో రొట్టెని తీసుకుని ఆశీర్వదించి శిష్యులకు పంచిపెడుతూ, ఇది నా జ్ఞాపకార్థముగా మీరు చేయండి అని, తరువాత ద్రాక్షారసముతో నిండినటువంటి పాత్రను తీసుకుని ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించి ఆశీర్వదించి, దీనిని కూడా నా జ్ఞాపకార్థముగా, నా రక్తముగా దీనిని పానము చేయుడని కడరాత్రి భోజనములో శిష్యులకు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆహారమే ఇదిగో ఈ యొక్క క్రీస్తు శరీర రక్తాల ఆత్మీయ భోజనం. ప్రతి మనిషి ఈ లోకములో జీవించాలంటే శారీరక ఆహారము ఎంతగానో అవసరము. దానికంటే మిన్నగా నిన్ను నన్ను మనందరినీ కూడా పరలోకానికి చేర్చేది, ప్రభువులో మనందరినీ కూడా మమేకము చేసేది ఇదిగో ఈ క్రీస్తు శరీర రక్తాలు అని ప్రభు ఆనాడు మనందరి యొక్క మేలును ఉద్దేశించి, మనందరి యొక్క రక్షణను ఉద్దేశించి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వరమే ఈ క్రీస్తు శరీర రక్తాల ఆత్మీయ భోజనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కథోలిక జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి పండుగ. ప్రతి విశ్వాసి కూడా ఈ పండుగలో పాలు పంచుకుని ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి ఆత్మీయ సంతృప్తిని పొందుతూ ఉన్నాడు. మీ సహోదరు గమనించండి, ఈ లోకములో మనం తయారు చేసుకున్నటువంటి ఆహారము ఎంత తిన్నా కూడా సంతృప్తి పొందము, కానీ ప్రభు ఇచ్చే ఈ శరీర రక్తాల ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించిన వెడల సంతృప్తి కలుగుతుందని వాక్యములో మనం వింటూ ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు 5,000 మందికి వాక్యాన్ని బోధిస్తూ, వేళ అతిక్రమించినది, వీళ్లను పల్లె పట్టణాలకు పంపివేయండి శిష్యులు మరి కోరగా, వారికి మీరే ఆత్మీయ ఆహారాన్ని పెట్టాలి, మీరే వారికి భోజనాన్ని పెట్టాలి అని శిష్యులను ఆదేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
వారు తీసుకువచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలను ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు ఎత్తుతూ ఉన్నాడు. పరలోక దీవెనలను మరి వాటి మీద కుమ్మరింప చేసి వారికి ఆత్మీయ ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరులారా, వారు తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది. వారు తీసుకుని వచ్చినటువంటి ఆహారాన్ని భుజించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఆకలిగా ఉన్నారు. కానీ అలనాడు ప్రభు ఇచ్చినటువంటి ఈ ఎడారిలో ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించిన తరువాత సంతృప్తి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించిన ప్రతి బిడ్డ కూడా సంతృప్తి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మిగతా ముక్కలను 12 గంపలకు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని యందే మనకి సంతృప్తి, దేవుని యందే మనకు ఆనందము, దేవుని యందే మనకు దీవెనలు లభిస్తాయని ఈ పండుగ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఆ ప్రభు మనకిస్తున్నటువంటి ఆత్మీయ ఔషధం, ఆత్మీయ భోజనం తన శరీర రక్తాలే అని మనం తప్పకుండా విశ్వసించాలి. చాలామంది ప్రియ సహోదరులారా, ఇది మామూలు తెల్లటి అప్పమే కదా, ఇది ద్రాక్షారసమే కదా, దీనిలో ప్రత్యేకత ఏముంది అని చాలామంది దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నప్పటికీ అశ్రద్ధగా పాలు పంచుకుంటూ ఉంటారు. ఏదో మొక్కుబడి ప్రకారం పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ గమనించండి ప్రియ సహోదరులారా, పీఠం మీద పెట్టినది గోధుమ అప్పమే, పీఠం మీద పెట్టినది సాధారణమైనటువంటి ద్రాక్షారసమే. కానీ ప్రియ సహోదరులారా, నడుపూసలో యాజకుడు వాటిని పరలోకం వైపు ఎత్తి ఆశీర్వదించినప్పుడు నడుపూసలో సాధారణమైనటువంటి అప్పము దేవుని శరీరంగా మారుతుంది, సాధారణమైనటువంటి ద్రాక్షరసము దేవుని యొక్క రక్తముగా మారుతుంది. అప్పుడు వరకు సాధారణంగా ఉన్నటువంటి ఆ 2 యాజకుడు నడుపూసలో ఆకాశం వైపు ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడే మనందరినీ ఆశీర్వదించడం కోసం తన శరీరంగా మారిపోతున్నాడు, తన రక్తంగా మారిపోతూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, దివ్య పూజా బలిలో ఎంత గొప్ప అద్భుతం జరుగుతుంది అంటే, దివ్య పూజా బలి సమర్పించిన ప్రతిసారి దేవుడే స్వయాన దిగి వస్తూ ఉన్నాడు. దేవుడే స్వయాన తన బిడ్డలకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. గురువు చేతుల ద్వారా ఆశీర్వదించబడినటువంటి అప్పము శరీరాల రక్తము ద్వారా లేదా అప్పము ద్రాక్షరసాల ద్వారా దేవుడే బలిపీఠము దగ్గరకు దిగివచ్చి ఆ యొక్క అప్పములో ఇమిడి ఉండి ఆ ద్రాక్షరసములో ఇమిడి ఉండి తనే స్వయముగా సాక్షాత్తు శరీర రక్తాలతో మన మధ్యలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను ప్రియ సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలి అని, భక్తి శ్రద్ధలతో ప్రతి విశ్వాసి కూడా దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఆ ప్రభు యొక్క ఆత్మీయ శరీర రక్తాలను విశ్వాసముతో స్వీకరించినట్లయితే తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని, తప్పకుండా దేవుడు మీ అందరి మీద తన కారుణ్య దీవెనను కుమ్మరిస్తాడని చాలాసార్లు దివ్య పూజా బలిలో నేను నొక్కి ఒక్కాణించి ఉన్నాను. చాలా అద్భుతాలు ప్రియ సహోదరులారా. చాలామంది ఫోన్లు చేసి, అయ్యా మీరు నడి పూజలో సమర్పిస్తున్నటువంటి ఈ దివ్య పూజా బలిలో విశ్వాసంతో పాలు పంచుకుని నా ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు సమర్పించినప్పుడు అతి త్వరలోనే అవి జరిగిపోయాయండి, అతి త్వరలోనే దేవుడు మా జీవితంలో కార్యం చేశాడు అని చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు మీ అందరి కోసం సమర్పించబడుతున్న నిత్యము నిన్నే ఆరాధింతువనే ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకుని చూడండి. చాలామంది వారి యొక్క అనుభూతిని, అద్భుత సాక్ష్యాలను తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ముందు కనిపించేది ఒక సాధారణమైనటువంటి తెల్లటి అప్పము మాత్రమే కాదు. దేవుడే ఆ యొక్క అప్పములో ఇమిడి ఉన్నాడు. తన రక్తము శరీరంగా మార్చుకుని ఇదిగో మనందరి ముందు ప్రత్యక్షమై ఉన్నాడు అని మనం తప్పకుండా విశ్వసించాలి. ప్రియ సహోదరులారా, పోలాండ్లో జరిగినటువంటి ఒక సంఘటన, దివ్య పూజా బలిలో యాజకుడు దివ్య సప్రసాదాన్ని
పంచి ఇస్తున్నప్పుడు ఆ దివ్య సప్రసాదము నేల మీద పడిపోయిందంట. నేల మీద పడిపోయినటువంటి ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని ఇక్కడ అక్కడ అనవసరంగా పారవేయకూడదు. యాజకుడే దానిని స్వయంగా తీసుకుని భద్రపరచాలి. దానిని నీటిలో కలిపివేయాలి. అనవసరమైన ప్రదేశాల్లో దాన్ని ఉంచకూడదు. ఈ దివ్య పూజా బలిలో దివ్య సప్రసాదాన్ని పంచి ఇస్తున్నటువంటి సమయంలో దివ్య సప్రసాదము ఇసుక మీద పడిపోయినప్పుడు ఆ యొక్క అప్పాన్ని భద్రపరిచి దివ్య పూజా బలి అయిపోయిన తర్వాత అక్కడున్నటువంటి గ్లాసుడు నిండా నీళ్లు రప్పించి ఆ గ్లాసుడు నీళ్లలో ఈ యొక్క అప్పాన్ని ముంచి దానిని నీళ్లలో కలిపివేయాలి. ఇలా చేస్తున్నటువంటి తరుణంలో ప్రియ సహోదరులారా, గాజు గ్లాసు నిండా నీళ్లు రప్పించి నేల మీద పడిపోయినటువంటి ఈ యొక్క అప్పాన్ని దానిలో ఉంచగానే అప్పం అంతా కూడా శరీరంతో రక్తముతో నిండిపోయింది అంట. గమనించండి, సాధారణంగా మనకు కనిపించే ఆ తెల్లటి అప్పము నీళ్లలో పెట్టగానే అది రక్తముతో, రక్తపు ముద్దలాగా, శరీరములాగా అది మారిపోయినట్లు అక్కడ గమనించాలి. గ్లాసులో నీళ్లు తెల్లగానే ఉన్నాయి, కానీ ఆ అప్పము మాత్రము మరి రక్తముతో నిండి ఎర్రగా మారిపోయినట్లు వాళ్ళు గమనించారు. ఈ విధంగా ప్రియ సహోదరులారా, అనేక సందర్భాలలో ఈ యొక్క అప్పములో నుండి రక్తము కారినట్లుగా అనేక సందర్భాలలో కేరళలో కూడా మనం చూసాము. దివ్య సప్రసాదాన్ని పంచి ఇచ్చిన వెంటనే నాలుకంతా కూడా రక్తముతో నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పునీత అంతోని గారు కూడా దివ్య సప్రసాదములో దేవుడున్నాడు అని ఒక మూగ జంతువైనటువంటి గాడిద ద్వారా నిరూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరులారా, నా జీవితంలో నేను తెలుసుకున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి గొప్ప సత్యం, దేవుని యొక్క దీవెనలు కావాలా, నీ ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలా, దివ్య పూజా బలిలో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పాలు పంచుకుని నడుపూజలో దేవుని అడుగు. తప్పకుండా దేవుడు అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చుకుని బలిపీఠము చెంతకు వచ్చినటువంటి ఆ సందర్భంలో నీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా అడుగు, ప్రభువుకు సమర్పించు. విశ్వాసముతో ఆ ప్రభువును అడుగు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదములో అంత శక్తి ఉంది. దివ్య సప్రసాదాన్ని దివ్య పూజా బలిలో స్వీకరించిన తరువాత నీలోకి వేంచేసినటువంటి ఆ ప్రభువును అడుగు ప్రియ సహోదరులారా. అందుకనే దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి నీవు మౌనంగా నీ స్థలంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయమని తల్లి తిరుసభ కోరుతుంది. కారణం ఏమిటంటే, అయోగ్యుడైనటువంటి మన జీవితంలోనికి దేవుడు తన శరీర రక్తాలను అందించి మన ఆత్మకు ఆహారంగా మారిపోతున్నటువంటి సందర్భంలో నీలోకే నాలోకే వేంచేసి ఉన్నటువంటి ఆ దేవుని మనం అడిగినట్లయితే మన ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి. ఇక రెండవది ప్రియ సహోదరులారా, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేసి రకరకాలుగా మన బాధను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రకరకాలుగా సలహాలను అడగడానికి మనం ప్రయత్నం చేస్తాం. నేను నేర్చుకున్నటువంటి సత్యం ప్రియ సహోదరులారా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దివ్య సప్రసాదం ముందుకు వెళ్ళి మోకరించి అలాగా సైలెంట్గా కూర్చో, ప్రార్థించు. ప్రభా, ఏమిటి ఈ సమస్యలు, ఏమిటి ఈ బాధలు, ఎంతకాలం ప్రభా ఈ సమస్యలని దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి దేవుని వైపు చూస్తూ అలాగే అక్కడ మిగిలిపో ప్రియబిడ్డ. దేవుడే పరిగెత్తుకుని వచ్చి నీవు మోకరించినటువంటి స్థలములో నీ ముందు నిలబడి రెండు చేతులను చాచి, బిడ్డ నా కోసం వచ్చావా, బాధలతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, నేనున్నాను బిడ్డ, నీవు భయపడవద్దు అని దేవుడు అభయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ ఆత్మీయ సంతృప్తిని మనం తప్పకుండా సమయంలో పొందుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రియ సహోదరులారా, కథోలిక జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే దివ్య పూజా బలిలో పాలు పంచుకుని
దేవుని యొక్క శరీర రక్తాలను మన ఆత్మీయ భోజనముగా స్వీకరించటం ఒక అదృష్టమైతే, దివ్య సప్రసాద ఆరాధనలో నీకోసం మన కోసం వేచి ఉన్నటువంటి దేవుని ముందు మోకరించి మన బాధలను సమస్యలను చెప్పుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసి ఏ మార్గంలో వెళ్ళాలో బోధిస్తాడు, సమస్యలను ఏ విధంగా ఎదిరించాలో మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు అనేక విధాలుగా మనల్ని ఓదారుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కూటాలలో, స్వస్థత సభలలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి. కానీ ఎక్కువ అద్భుతాలు ఎప్పుడు జరిగాయంటే, ఎప్పుడైతే దివ్య సప్రసాదాన్ని స్థాపించి దివ్య సప్రసాద నాథుని యొక్క సహాయముతో ప్రార్థించామో, బాధల్లో, వ్యాధుల్లో, సమస్యలతో, రోగాలతో, రకరకాల ఇబ్బందులతో ఉన్న వారికి అప్పటికప్పుడే స్వస్థతలు జరిగినట్లుగా ఎన్నెన్నో మా కళ్ళ ద్వారా మేము చూసాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది తల్లి తిరుసభలో ఒక ప్రధానమైనటువంటి పండుగ, ఒక ముఖ్యమైనటువంటి పండుగ. ప్రభువే తన శరీరాన్ని, తన రక్తాన్ని మనందరికీ ఆత్మీయ భోజనముగా, రక్షణ భోజనముగా మార్చుకొని మనందరినీ ఎల్లప్పుడూ కూడా ఓదారుస్తూ కాచి కాపాడుతున్నటువంటి ప్రభు. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు దివ్య పూజా బలి జరుగుతున్న ప్రతిరోజు కూడా దేవుడు మనకిస్తున్నటువంటి అభయము, పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి ఈ దివ్య పూజా బలిలో తన శరీర రక్తాలుగా మార్చుకుని మనందరినీ కూడా దీవిస్తున్నటువంటి సందర్భం, మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. నేను ఉన్నాను, మీరు భయపడవద్దు అని ఇస్తున్నటువంటి గొప్ప ఓదార్పు. కాబట్టి ప్రియ సహోదరులారా, కథోలికులమైనటువంటి మనం ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి తరుణములో ఆ గొప్ప దేవుని పాపాత్ములమైనటువంటి మన పాపపు హృదయాలలోనికి స్వీకరిస్తున్నటువంటి ఆ తరుణములో యోగ్యముగా స్వీకరించాలి, అర్హతతో స్వీకరించాలి, విశ్వాసముతో స్వీకరించాలి. ఏమిటి ఆ యోగ్యత, ఏమిటి ఆ అర్హతలు అంటే, ప్రియ సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి మనందరికీ ఉండవలసినటువంటి అర్హతలు ముఖ్యంగా తల్లి తిరుసభలో జ్ఞానస్థానం తీసుకున్నటువంటి బిడ్డవై ఉండాలి. రెండవది, మంచి పాప సంగీతము చేసినటువంటి వ్యక్తివై ఉండాలి. మూడవది ప్రియ సహోదరులారా, నిండు పూజలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తివై ఉండాలి. నడు పూజలో వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే అది యోగ్యముగా స్వీకరించినట్లు కాదు. దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నప్పటికీ నీ యొక్క మనస్సును, ఏకాగ్రతను, విశ్వాసముతో ఉంచకపోతే ప్రభు యొక్క శరీర రక్తాలను యోగ్యముగా స్వీకరించిన వ్యక్తివి కావు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుని నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి మనం స్వీకరించాలంటే యోగ్యత ఉండాలి. ఒకటి, మంచి విశ్వాసముతో నిండు పూజలో ప్రారంభం నుండి ముగింపు వరకు మనం పాలు పంచుకునే బిడ్డలంగా ఉండాలి. సంతృప్తికరమైనటువంటి భోజనాన్ని మనం స్వీకరించే ముందు సంతృప్తిగా మనం దివ్య పూజా బలిలో పాలు పంచుకోవాలి. సగం మైండ్తో కాదు, సగం ఆలోచనలతో కాదు, సగం భక్తితో కాదు. కొంతమందికి పూజ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడంతో ముగిస్తుంది. కొంతమందికి పూజ సుశేష పట్టణాలు చదివిన దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. ఇది కాదు ప్రియ సహోదరులారా నిండు పూజ అనేది. ఒక యాజకుడు దివ్య పూజా బలికి సిద్ధపడుతూ ఉండగా ప్రవేశ గీతము నుండి ముగింపు గీతము వరకు జరిగేటువంటి దివ్య సంస్కారమే నిండు పూజ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవాలంటే నిండైన పూజలో పాలు పంచుకోవాలి, భక్తితో పాలు పంచుకోవాలి, విశ్వాసముతో పాలు పంచుకోవాలి, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ప్రతి ఒక్కటి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశమే ప్రియ సహోదరులారా. చాలా మంది పాటలు పాడేటప్పుడు లేస్తారు, ప్రసంగం చెప్పేటప్పుడు నిద్రపోతారు.
అలా చేసినట్లయితే యోగ్యముగా నీవు ప్రభువు యొక్క శరీర రక్తాలను స్వీకరించిన వ్యక్తివి కాదు. ఉత్సాహముతో, విశ్వాసముతో, సంతోషముతో ఆ ప్రభువులో నీవు మమేకమై ఆరాధించి, స్తుతించి, ప్రార్థించి ఆ విధంగా ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తే వెంటనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆ క్షణమే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యోగ్యముగా ప్రభు యొక్క శరీర రక్తాలను దివ్య పూజా బలిలో విశ్వాసముతో స్వీకరించాలి. దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడానికి ముందు కనీసం 1 గంట అయినా ఉపవాసం ఉండాలి. అప్పుడప్పుడే భోజనం చేసి పరిగెత్తుకుని వచ్చి ఆ శరీర రక్తాలను స్వీకరిస్తే యోగ్యతను పొందుకోలే ప్రియబిడ్డ. చాలామంది గుడికి వచ్చేటప్పుడు కూడా పాన్పరాకు, గుట్కాలు నవ్వులుతూ అదే నోటితో దివ్య సప్రసాద శరీర రక్తాలను స్వీకరిస్తారు. యోగ్యతగా నీవు స్వీకరించటం లేదు. కొంతమంది దివ్య సప్రసాదానికి వచ్చేటప్పుడు ఆ క్రియలైతే తల మీద ముసుగులు వేసుకుని చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో ఆ శరీర రక్తాలను స్వీకరించాలి. పురుషులైతే చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో నడుస్తూ ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి. కొంతమంది బయట నడిచినట్లు దబ పరిగెత్తి వెళ్ళి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారు. యోగ్యత, గౌరవం, అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనలోనికి వస్తున్నప్పుడు మనం సిద్ధపడాలి. ఆత్మీయ సిద్ధపాటు, విశ్వాసపు సిద్ధపాటు. ఆ ప్రభు పట్ల గౌరవం, మర్యాద లేకపోతే ప్రియ సహోదరులారా, ఆ ప్రభు యొక్క ఆత్మీయ భోజనాన్ని నీవు స్వీకరించినా కూడా దాని గొప్పతనాన్ని నీవు గుర్తించలేవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గుడిలోకి రాగానే మనం చేసే ప్రతి క్రియ చాలా ముఖ్యమైనది. మోకరించటం, చేతులు పైకి లేపి ప్రార్థన చేయటం, పూజలో ఉన్నటువంటి ప్రార్థనలు కలిసి జపించటం, కలిసి పాటలు పాడటం, కలిసి దేవుని స్తుతించటం, మనసారా వాక్యాన్ని ఆలకించటం, ఉత్సాహముతో ఆ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకోవటం అనేది యోగ్యతకు సంబంధించినటువంటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదం మన జీవితంలో ప్రధానమైన పాత్రను వహిస్తుంది. ఇది రక్షణ ఆయుధం, ఇది రక్షణ ఆహారం, ఇది ఆత్మీయ ఆహారం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎడారిలో మన ఇశ్రాయేలు ప్రజలు మన్నాను భుజించియు మరణించిరి, కానీ నా రక్తాన్ని పానము చేసి నా శరీరాన్ని భుజించిన వాడు మరణించినను జీవించును అని. వారు ఎన్నటికీ కూడా మరణించరు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు మరణించరు అంటే, ఎవరైతే విశ్వాసముతో ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తము, ఈ ప్రభు యొక్క శరీర రక్తాలు నా శరీరములో ప్రవేశించినప్పుడు నా శరీరము కూడా ప్రభు యొక్క శరీరంలో మమేకమవుతుంది, నా రక్తము కూడా ప్రభు యొక్క రక్తంలో మమేకమవుతుంది, నేను దేవుని బిడ్డగా మారుతాను అనే విశ్వాసాన్ని కలిగినప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా శ్రద్ధగా మనం ఆలకించాలి, గమనించాలి. ప్రతిరోజు దివ్య పూజా బలిలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా ప్రభువును మనం స్వీకరిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క శరీర రక్తాలను మనం స్వీకరిస్తూ ఉన్నాం. ప్రభువే సాక్షాత్తు మనలో నివాసమై ఉన్నాడు. మనలో దేవుణ్ణి పెట్టుకుని అదే నోటితో దూషించినట్లయితే, ఏ నాలుకతో నీవు ప్రభు యొక్క శరీర రక్తాన్ని స్వీకరించావో అదే నాలుకతో ఇతరులను దూషించినట్లయితే, చెడ్డ మాట మాట్లాడినట్లయితే, చెడ్డగా ప్రవర్తించినట్లయితే మనలో ఉన్నటువంటి దేవుని అగౌరవపరిచిన వాళ్ళం అవుతాం. అప్పుడు దివ్య సప్రసాదం స్వీకరిస్తాం. వెంటనే గుళ్ళో నుంచి బయటికి రాగానే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతాం, వాళ్ళను వీళ్ళను తిడుతూ ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు ఈ విధంగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ రకరకాల గొడవలతో ఆ కుటుంబం అంతా కూడా మారిపోతూ ఉంది. యోగ్యంగా స్వీకరిస్తే నీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది.
విశ్వాసముతో స్వీకరిస్తే నీ ప్రవర్తనలో, నీ నడిచే బాటలో మార్పు ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ప్రభు యొక్క శరీర రక్తాల పండుగను కొనియాడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ గొప్ప దేవుడు మనలోనికి వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని మనం స్వీకరించే యోగ్యతను పొందుకున్నాం. ఆ గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు అశ్రద్ధగా ప్రవర్తించాలి, అమర్యాదగా ప్రవర్తించాలి, ఎందుకు దేవునికి ఇష్టం లేని విధంగా ప్రవర్తించాలి? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం ప్రియ సహోదరులారా. దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతిసారి దేవుడు మనందరి ముందు ప్రత్యక్షమవుతున్నాడు. నీతో నాతో మాట్లాడడానికి, మనందరినీ ఓదార్చడానికి, మనందరి సమస్యలు తొలగించడానికి, మనందరినీ రక్షణ మార్గం వైపు నడిపించడానికి మనందరి ముందు ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇదిగో ఈ 2 ప్రధానమైనటువంటి ఆరాధనలో భక్తి విశ్వాసంతో పాలు పంచుకో. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని ఆరాధించు. నిండైనటువంటి విశ్వాసముతో దివ్య పూజా బలిలో ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించు. దివ్య సప్రసాద ఆరాధనలో పూర్ణ హృదయంతో ఆ ప్రభును ఆరాధించు. నీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు, నీ కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు కూడా పోవటం, దినదినము నీలో మార్పు, నీ విశ్వాస జీవితంలో ఎదుగుదల, నీ కుటుంబంపై దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడటం నీవే స్వయాన చూడబోతున్నా. కాబట్టి ఇంత గొప్ప పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఆ గొప్ప దేవుని స్వీకరించాలి అంటే ఎలాంటి యోగ్యతను పొందుకోవాలో, ఏ విధంగా మనం ప్రవర్తించాలో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో తెలుసుకున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, కథోలికులుగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, ఒకటి దివ్య పూజా బలి అయితే, రెండవది దివ్య సప్రసాద ఆరాధన. ఈ 2 ఆరాధన ఆయుధాల ద్వారా దేవుని మనం చూడగలుగుతున్నాం, దేవునితో మనం మాట్లాడగలుగుతున్నాం, ఆ దేవుని యొక్క శరీర రక్తాలను మనం మనసారా స్వీకరించగలుగుతున్నాం. ఇంత యోగ్యతను దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఇది మన విశ్వాసం ప్రియ సహోదరులారా. మిగతా సంఘాలలో కూడా ఇదే కార్యక్రమాన్ని రకరకాలుగా వారు స్వీకరిస్తూ ఉంటారు. అందరం కూడా ప్రభు యొక్క శరీర రక్తాలను ఆత్మీయ ఆహారంగా స్వీకరిస్తున్నాం. ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించిన మనలో సంతృప్తి ఉండాలి, ఆనందము ఉండాలి, విశ్వాసము బలపడాలి, దినదినము ప్రభువుకు దగ్గర కావాలి, ప్రభులో మమేకము కావాలి. ఇదే ప్రభు యొక్క శరీర రక్తాలు మన జీవితంలో చేసే ప్రధానమైనటువంటి కార్యాలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ స్వస్థత ఆరాధనలో భక్తితో, విశ్వాసంతో పాలు పంచుకుని, ప్రభా మేము చేసిన అన్ని పాపములను, శాపములను తొలగించమని, ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మా విశ్వాసాన్ని మరొకసారి బలపరచమని, ఇప్పటి వరకు అమర్యాదగా ప్రవర్తించి అమర్యాదగా మిమ్మల్ని స్వీకరించినట్లయితే మమ్ము క్షమించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ ప్రార్థిద్దాం. దయగల ప్రభువా, యేసయ్యా, కృపగల దేవా, నజరేయా,
దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా నజరేయా. 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 ప్రేమించెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. ప్రేమించెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను 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 యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా నజరేయా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా నజరేయా. సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను ఓదార్చిన దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఆమె జీవితాన్ని మార్చిన దేవా స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా. ఆమె పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని తొలగించి పవిత్ర జీవితాన్ని, పుణ్య జీవితాన్ని దయచేసిన ఓ పవిత్రమూర్తి మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. నా యొక్క సమస్యలను తొలగించండి ప్రభా, ఆమేన్. నా బాధలను తొలగించండి ప్రభా, యేసయ్యా. నా పాత జీవితాన్ని మార్చండి ప్రభా, మార్చు దేవా. నా పాపపు జీవితాన్ని మార్చండి ప్రభా, మార్చండి నాతో యేసయ్యా. మాట్లాడండి ప్రభా అని మాట్లాడండి ఆ గొప్ప దేవా. దేవుని వేడుకుందాం. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా, నాతో కూడా మాట్లాడవా. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా, నాతో కూడా మాట్లాడవా. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా, మాతో కూడా మాట్లాడవా. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా, మాతో కూడా మాట్లాడవా. నా జీవితములో వేదనలన్నీ, నా జీవితములో వేదనలన్నీ తొలగించవా, నన్ను రక్షించవా. తొలగించవా, నన్ను రక్షించవా. ప్రేమించెదను యేసయ్యా, స్తోత్రమయ్యా. నిన్ను స్తుతించెదను యేసయ్యా. ప్రేమించెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను 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 యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా నజరేయా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా నజరేయా. పాపి అయిన జక్కయ్య ఇంటికి వచ్చిన యేసయ్యా, అవును దేవా. మా ఇంటికి రా యేసయ్యా, రండి యేసయ్యా. మాతో మాట్లాడండి యేసయ్యా. మాట్లాడండి మా దేవా. భారాలన్నీ తొలగించండి యేసయ్యా, యేసు. మా సమస్యలన్నీ తొలగించండి యేసయ్యా, అవును దేవా. మా వ్యాధులన్నీ తొలగించండి యేసయ్యా. ఆమేన్. మీరు ఒక్కసారి మా ఇంటిలో కాలు పెడితే మా కుటుంబమే రక్షించబడుతుంది యేసయ్యా. ఆమేన్. మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దీవించబడతారు యేసయ్యా. ఆమేన్. యేసయ్యా, పాపులమని
మమ్ము చీదరించుకోక అవును మీ దేవా. మంచి మనస్సుతో మా ఇంటికి రండి యేసయ్యా. రండి దేవా. పాపముతో శాపము పాలైన మా ఇంటిని ఆశీర్వదించండి యేసయ్యా. ఆమేన్. మా ఇంటిలో ఉన్న వారందరినీ రక్షించండి యేసయ్యా అని రక్షించు దేవా. ఆ గొప్ప దేవుని వేడుకుందామా. స్తోత్రమయ్యా. జక్కయ్య ఇంటిని దర్శించిన దేవా, మా ఇంటికి వేంచేయవా. 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 మా కుటుంబములు భారములన్నీ, మా కుటుంబములు భారములన్నీ తొలగించవా, మమ్ము రక్షించవా. తొలగించవా, మమ్ము రక్షించవా. కీర్తించెదను యేసయ్యా, యేసు. నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను 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 యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా నజరేయా. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా నజరేయా. ప్రేమించెదను యేసయ్యా, స్తోత్రమయ్యా. నిన్ను స్తుతించెదను యేసయ్యా. ప్రేమించెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, చప్పట్లు నిన్ను కొడుతూ. ఆరాధించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను 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 ఆరాధించెదను మన మధ్యలో యేసయ్యా. ఉన్నటువంటి దివ్య సంప్రసాదములో మన కొరకు ఎదురు చూస్తున్న ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. మన బాధలు, సమస్యలు, ఇబ్బందులు, రోగాలను తొలగించమని వేడుకుందాం. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను యేసయ్యా. కీర్తించెదము యేసయ్యా, నిన్ను ఆరాధించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను దయగల ప్రభువా హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా, 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 కృపగల దేవా. హల్లెలూయా. నజరేయా. హల్లెలూయా, 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 ప్రేమించెదను
యేసయ్యా హల్లెలూయా నిన్ను ప్రేమించెదను యేసయ్యా నిన్ను ఆరాధించెదను హృదయం మీద చేతులు పెట్టుకుని మనందరినీ స్వస్థపరచడానికి వచ్చిన యేసయ్యను మనందరితో మాట్లాడి మన సమస్యలను తొలగించడానికి వచ్చిన యేసయ్యను అడుగుదాం. యేసయ్యా నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి యేసయ్యా, నా బిడ్డల భవిష్యత్తు సరిగా లేదు యేసయ్యా, కుటుంబంలో శాంతి సమాధానమే లేదు యేసయ్యా, సంతోషమే మా జీవితంలో కనబడటం లేదు యేసయ్యా. దివ్య సప్రసాదములో మా కోసం వేయించేసిన ప్రభువా మీకు స్తోత్రమయ్యా. నన్ను ఎంతగానో ప్రేమిస్తూ నన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ప్రతిరోజు వాక్యము ద్వారా, దివ్య సప్రసాద ఆరాధనల ద్వారా, దివ్య పూజా బలి ద్వారా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభువా మీకు స్తోత్రమయ్యా. నన్ను నా కుటుంబాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నటువంటి యేసయ్యా స్తోత్రమయ్యా. కానీ యేసయ్యా ఈ లోక పాపం మూలముగా, ఈ లోక బలహీనతల మూలంగా, నాలో ఉన్నటువంటి వ్యసనాల మూలముగా మిమ్మల్ని చూడలేకపోతున్నాను యేసయ్యా, మీ దీవెనలు పొందుకోలేకపోతున్నాను యేసయ్యా, మీ కృపను నేను పొందుకోలేకపోతున్నాను యేసయ్యా. అవిశ్వాసముతో నేను జీవిస్తున్నాను ప్రభువా, అవిధేయతతో నేను జీవిస్తున్నాను ప్రభువా, ఈ లోక పాపముతో నిండిపోయినాను ప్రభువా, ఈ లోక శాపాలలో కొట్టుకుపోతున్నాను ప్రభువా. ఎక్కడికి వెళ్ళినా అపజయమే ప్రభువా, ఏ పని చేసినా దానిలో విజయమే లేదు యేసయ్యా. అయ్యా నేను చేసిన పాపాలను క్షమించి సమరయ స్త్రీని ఓదార్చిన విధముగా నన్ను ఓదార్చండి ప్రభువా. నా జీవితాన్ని మార్చండి యేసయ్యా, నా హృదయంలో ఉన్న వేదనలన్నీ తొలగించండి యేసయ్యా, నా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలను తొలగించి యేసయ్యా. ఒక్కసారి మా ఇంటికి రండి యేసయ్యా. చక్కయ్య ఇంటికి వెళ్ళి పాపముతో, శాపముతో, రోగాలతో, రకరకాల బలహీనతలతో కొట్టి మిట్టాడుతున్నటువంటి ఆ కుటుంబాన్ని రక్షించిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఒక్కసారి మా కుటుంబ పరిస్థితిని చూడు ప్రభువా. భార్య భర్తల మధ్య పొంతన లేదు, సమాధానం లేదు ప్రభువా, బిడ్డల మధ్య ఐక్యత లేదు యేసయ్యా. ప్రతి పనిలోనూ అవమానమే ఎదురవుతుంది యేసయ్యా. ఇంటి చుట్టూ సమస్యలే యేసయ్యా. నా జీవితం అంతా కూడా భారంతోనే సాగిపోతుంది యేసయ్యా. ఎంతకాలం ఈ జీవితాన్ని నేను కొనసాగించాలి యేసయ్యా? ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యలు ప్రతిరోజు ఎదురవుతున్నాయి. ఇటు కుటుంబ భారాన్ని మోయలేక, బిడ్డలను పోషించుకోలేక, చదివించుకోలేక, నా కళ్ళ ముందే నా బిడ్డలు చెల్లాచెదురైపోతుంటే చూస్తూ ఊరుకుండలేక నాలో నేనే మదన పడిపోతున్నాను ప్రభా, నాలో నేనే సతమతమైపోతున్నాను ప్రభా. యేసయ్యా చక్కయ్య ఇంటికి వెళ్ళిన విధముగా మా ఇంటికి రండి యేసయ్యా. పేతురు గారి యొక్క అత్త ఇంటికి వెళ్ళి ఆమె యొక్క వ్యాధిని తొలగించిన విధముగా
అవును దేవా, మా ఇంటిలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయి ప్రభు. దయచేయండి దేవా, ఆసుపత్రిలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి ప్రభు. దయచేయండి యేసయ్యా. అనేక పాపాల నుండి విడుదల దయచేయండి ప్రభు. ఆమేన్. అనేక వ్యాధుల నుండి స్వస్థత దయచేయండి ప్రభు. ఆమేన్. అనేక బలహీనతల నుండి విడుదల దయచేయండి ప్రభు. ఆమేన్. మీ యొక్క రక్తాన్ని మా మీద చిలకరించండి ప్రభు. ఆమేన్. మా కుటుంబం మీద చిలకరించండి ప్రభు. ఆమేన్. మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి ప్రభు. ఆమేన్. అడిగింది సహోదరులారా, స్తోత్రమయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు, పరమ వైద్యుడైనటువంటి దేవుడు, కరుణామయుడు, కృపామయుడైనటువంటి దేవుడు, ఇదిగో దివ్య సప్రసాద ఆరాధనలో దివ్య మందస్సములో నుండి నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. ఎప్పుడు నా బిడ్డలు నన్ను ఆహ్వానిస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఒక శతాధిపతి ప్రభువును ఆహ్వానించడానికి వచ్చాడు. ఆయన కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి. ఆయన ఒకే ఒక్క మాటతో సమస్తాన్ని ఆయన తన ఆధీనంలో ఉంచుకున్నాడు. స్తోత్రమయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో మందిని ఇంటికి పిలుస్తూ ఉంటాం, కానీ మనతో ఎల్లప్పుడూ ఉంటూ మనందరినీ కాచి కాపాడే దేవుని మాత్రం పిలవడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ముందుకు రాలేకపోతూ ఉంటాం. ఈరోజు ఆ ప్రభువును మన ఇంటికి రండి అని ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రియ సహోదరులారా, ఆయన ఒక్కసారి మన ఇంటిలో కాలు పెడితే మన జీవితమే మారిపోతుంది. ఆమేన్. మన కుటుంబ పరిస్థితే మారిపోతుంది. ఆమేన్. మన కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఆమేన్. ఆయన యొక్క ఉన్నతమైన కాంతితో మనందరినీ కూడా వెలిగించబోతుంది. ఆమేన్. అడిగింది ప్రియ బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకుని మోకరించి అడుగుదాం. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఇప్పుడే ఆ గొప్ప దేవుడు ఆయన ముందు మనం మోకరిస్తూ ఉంటే ఆయన మన ఇంటికి వెళ్ళి, మన బిడ్డల ఇంటికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. సంతోషకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు మనకున్నటువంటి దుఃఖం అంతా కూడా ఆనందంగా మారబోతూ ఉంది. ఆమేన్. దేవుని యొక్క దీవెనతో నింపబడబోతూ ఉంది. ఆమేన్. ఒకరిద్దాం ప్రియ సహోదరులారా, స్తోత్రమయ్యా. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనకు ఉదార స్వభావంతో ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. వారిని హేరాళముగా దీవించండి. వారి కుటుంబ సమస్యలు అన్నిటిని కూడా తొలగించండి ప్రభా. యేసయ్యా, మీ ముందున్నటువంటి బిడ్డల్లో ఏ రోగము, ఏ బాధ, ఏ సమస్య ఉందో ఇప్పుడే మీ ఉన్నతమైన నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి వ్యాధి నుండి స్వస్థత కలుగును గాక. ఆమేన్. ప్రతి బలహీనత నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రతి దుష్ట శక్తి నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రతి ఆటంకాల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. మంచి ఉద్యోగాలు వారికి వచ్చును గాక. ఆమేన్. మంచి వివాహ సంబంధాలు వచ్చును గాక. ఆమేన్. వివాహమైన బిడ్డలకు సంతాన వరము లభించును గాక. ఆమేన్. ఉద్యోగాలు, ప్రమోషన్లు వచ్చును గాక. ఆమేన్. మంచి మంచి వ్యాపారాలు ప్రారంభమవును గాక. ఆమేన్. ఈ బిడ్డలు ఎందు నిమిత్తము మిమ్మల్ని ఆరాధిస్తున్నారో మీకు మాత్రమే తెలిసి యేసయ్యా. ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో ప్రభు ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రకరకాల జ్వరాలతో, ఇన్ఫెక్షన్లతో, వైరస్తో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, రకరకాల గడ్డలు, క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. ఆమేన్. రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న వారికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఆమేన్. కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు,
బీపీ షుగర్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల స్వస్థత బిడ్డలకు లభించునుగాక. ఆమేన్. ఆ పరమ వైద్యుడు ఆ బిడ్డలను తాకి స్వస్థపరచునుగాక. ఆమేన్. పవిత్రమైన రక్తం వారి మీద చిలకరించబడునుగాక. ఆమేన్. వారిలో ఉన్న అన్ని పాప శాపాలు రోగాల నుండి శుద్ధీకరించబడునుగాక. ఆమేన్. అడిగిన బిడ్డలారా, స్తోత్రం. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ బిడ్డల పేర్లు చెప్పి ప్రభు పాదాల చెంత ఉంచు. ఇప్పుడే ఈ క్షణమే ఆ దేవుడు వారిని తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ గొప్ప దేవుడు వారిని తాకి స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువు సమర్పిద్దాం. ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుందాం. వారి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయమని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనోధరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా యేసయ్యా, కృపగల దేవా, నజరియా, ప్రేమించేదన్ యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. ప్రేమించేదన్ యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.